నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ఆంధ్రప్రభ పేపర్‌లో వార్తలను చూద్దాం. నేనొస్తున్నా అంటున్న కేసీఆర్. ఎక్కడికంటే అసెంబ్లీకి గాదు, విచారణకి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపైన జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో జ్యుడిషియల్ కమిషన్ ఏశారు. ఆ కమిషన్‌లో ఇప్పుడు సంవత్సరం నుంచి దాదాపు ఇంజినీర్లని, అధికారులని, వాళ్ళని, ఈళ్ళని అందరిని కాంట్రాక్టర్లని వాళ్ళని పిలిచి ఇన్వెస్టిగేషన్ చేశారు. చివరి అంకానికొచ్చింది. అది ఎట్లా అంకానికొచ్చిందంటే అందరిని ఎంక్వైరీ చేశాక ఒక దశలో పీసీ ఘోష్ కమిషన్ రేపో మాపో రిపోర్ట్ ఇవ్వబోతున్న ప్రభుత్వానికి 400 పేజీల రిపోర్ట్‌ని ఫైనల్ చేసింది అని చెప్పి లీక్ చేశారు. లీక్ చేసిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు, పత్రికలు, జర్నలిస్టులు ఇదేందని విస్మయం వ్యక్తం చేశారు. ఏంటి కథ, అసలు కేసీఆర్‌ని పిలవలేదు, అప్పుడున్న ప్రభుత్వంలోని పెద్దలు హరీష్ రావుని పిలవలేదు, ఆర్థిక మంత్రి, అదే మన నీటిపారుదల శాఖ మంత్రి. వీళ్ళని పిలవకుండా ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రి ఉండి వీళ్ళ ముగ్గురిని పిలుస్తారన్నారు. మరి వీళ్ళని పిలవకుండా ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, రిపోర్ట్ ఇచ్చాక ఇక మరి వీళ్ళు ఏం సాధించినట్టు? కేసీఆర్ ₹1,00,00,000 తినడు కాళేశ్వరం పేరుతోనే అన్నారు. మరి ఆ తిన్న కేసీఆర్‌ని పిలవకుండా ఉట్టోళ్ళందరూ పిలిచి రిపోర్ట్ ఇస్తే ఏమవుతుంది ఇందులో అని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. అంటే ఫ్రీ ఫిక్స్డ్ అయిపోయింది అది. అది ఏం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదో ఉండుంటే కేసీఆర్‌ని ఒకసారి కాదు 5, 6 సార్లు పిలవాలి, ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఒకసారి కూడా చేయకుండానే విచారణ రిపోర్ట్ ఇచ్చేదాకా వచ్చింది అంటే దాన్ని మూసేసే కార్యక్రమం జరుగుతుంది. ఆడ ఏమి లేకుండా ఉండాలో మూసేయటం అన్న జరగాలి, రాజీ అన్న కుదరాలి. ఇక ప్రజల్లో పల్సన అవుతాం అని చెప్పి మళ్ళీ ఇప్పుడు కేసీఆర్‌కి నోటీస్ ఇచ్చారు. ఇక నేను గిచ్చినట్టు చేస్తా కానీ నేను ఇచ్చినట్టు చేస్తాను, నువ్వు వచ్చి ఏదో చెప్పు అన్నట్ట. మరి ఏందో కానీ కేసీఆర్ అటెండ్ అవుతాడా కాడా? కేసీఆర్ అటెండ్ కాకపోవచ్చు, ఆయన అసెంబ్లీకే రానోడు, ప్రజల దగ్గరకు రానోడు నోటీస్కి స్పందించి వత్తడా? అంత ఈజీనా అని పెద్ద చర్చ జరిగింది. మొత్తానికి అల్టిమేట్‌గా ఆయన చర్చల మీద చర్చలు, న్యాయ నిపుణులతోని వాళ్ళతోని హరీష్, కేటీఆర్‌తోని మీటింగ్ అయ్యి పోవాలని డిసైడ్ అయింది. 5వ తారీఖు విచారణకు పోతున్నాడు. నేనొస్తున్నా అంటుండు. నేనొస్తున్నా అని మరి ఏనే వాళ్ళని అడిగేటట్టుంది ఉల్టా. కమిషన్‌లో ఉన్న విచారణ చేసే అధికారులనే ఉల్టా క్వెషన్‌లు కేసీఆర్ అడుగుతారా అన్నంత స్పీడ్‌లో నేనొస్తున్నా అంటుండు. కాళేశ్వరం విచారణకు హాజరు కావాలని కేసీఆర్ న్యాయ నిపుణులతో విస్తృత చర్చలు. 5న జస్టిస్ ఘోష్ ముందుకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం నిర్ణయంతో సంచలనం, ఉత్కంఠ. 6న హరీష్, 9న ఈటెల హాజరయ్యే అవకాశం. సంచలనం లేదు, ఉత్కంఠ లేదు. ఏమవుతుంది, ప్రజలకి ఏమవుతుంది? అది కదా సంచలనం. కేసీఆర్, హరీష్ రావు అటెండ్ అవుతారు, ఈటెల రాజేందర్ అటెండ్ అవుతారు. అటెండ్ అయిన తర్వాత నెక్స్ట్ డే కేసీఆర్ అటెండ్ అయ్యిండు, ఇన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళు తినరాట, దాన్ని రికవరీ చేస్తానో ఒప్పుకొనడు. మేము సాధించినాం, మేము శోధించినాం, మేము కనిపెట్టినాం, ఇగో పలానా దగ్గర ఇన్ని వేల కోట్లు దాశారు, ఈ కాళేశ్వరం పేరుతో ఇన్ని లక్ష కోట్లు తిన్నారు, వాటిని మొత్తం రికవరీ చేస్తున్నామని ఏమైనా ప్రకటన వస్తే అది ఉత్కంఠ. దాంతో ప్రజలకు మేలు. కానీ ఈ వార్తలతో ఈయనొచ్చినా ఆయన వచ్చినా ఇది అయ్యేది లేదు, పోయేది లేదు, ఉట్టిదే. ఇదంతా ఉట్టి కథ. ఇది కేసీఆర్కి సంబంధించి. కల్లాల్లో కన్నీళ్ళట, రోడ్లపైనే ధాన్యపు రాసులు, రాత్రి పగలు రైతుల కాపల. తుఫాను, రుతుపవనాలతో వర్ష బీభత్సం, మార్కెట్ యార్డులో మౌలిక వసతులు లేమి, నిల్వ చేసే దారి లేదు, టార్పాలిన్ల కొరత, అలంకారప్రాయంగా కొనుగోలు కేంద్రాలు, చేతులెత్తేసిన అధికార యంత్రాంగం, ఇటు దోపిడీ యథాతథం, వేల టన్నుల ధాన్యం తడిసి ముద్ద, అన్నదాత కోలుకోలేని దెబ్బ. ఆరుగాలం శ్రమ వర్షార్పణం. ఈసారి 56.89 లక్షల ఎకరాల వరి సాగు, 1.56 కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి, 30 లక్షల టన్నుల నీటిపాలు, అన్నదాత అరిగోస. 30 లక్షల టన్నుల ధాన్యం నీటి పోయిందట, అన్నదాత అరిగోస. కల్లాళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయి, నాయకులు పోయి ఢిల్లీలో ఉన్నారు. ఇది అలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలన జరుగుతుంది. కల్లాళ్ళల్లో గింజలు పోసుకొని వాటిని కొనే నాదులు లేక వారాల తరబడి ఎదురు చూస్తుంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, ముఖ్యమంత్రి కానీ, అధికారులు కానీ సమీక్ష చేసిన వాళ్ళు లేడు. ఢిల్లీకి, హైదరాబాద్కి తిరుగుతుండ్రు. ఢిల్లీలో 3 రోజులు ఉండి వచ్చిన ముఖ్యమంత్రి ఒక రోజుల్లో ఇంట్లోనే ఉండవు, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇలా. కానీ ఇక్కడ తడిసే ధాన్యాన్ని కల్లాళ్ళ కన్నీళ్ళని పట్టుకుంటూ నిన్న ఇదంతా బ్యాడ్ అవుతుందని ఆగమేఘాల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి ఇలా కూర్చున్నట్టు కూర్చొని కొనాలి మనం ఒక్క చివరి గింజ వరకు అంటారు. ఎక్కడ చివరి 30 లక్షల టన్నులు 30 లక్షల టన్నులు నీటిపాలైన తర్వాత నువ్వు గునేదేంది? ప్రజల కళ్ళల్లో కన్నీళ్ళు ఎవడు తుడవాలా? మీరు ఢిల్లీ చుట్టూ తిరగడం, మీ రాజకీయాలు, మీ విమర్శలు, మీరు ఒకడిపైన ఒకడు మాట్లాడుకోవడం తప్ప అటు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే ఇటు వీళ్ళు మాట్లాడలే ఈ కళ్ళల్లో కన్నీళ్ళ గురించి. వెంటాడుతున్న అకాల వర్షాలు పాపం వాస్తవంగా ఇది ప్రభుత్వం పట్టించుకోవాల్సింది. దీన్ని ప్రజాపాలన అంటారు. నిజంగానే వీళ్ళని పట్టించుకొని వీళ్ళకి మేలు చేస్తే ఎవడు లేడు. అధికారులు నిర్లక్ష్యం, అధికారుల్ని మానిటర్ చేసే ప్రభుత్వ పెద్దలు ఇంకా నిర్లక్ష్యం, ఎవడు పట్టించుకుంటూ లేడు. వెలుగు పేపర్ చూద్దాం.
నిన్న కూర్చున్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి, ఈయన రెవెన్యూ శాఖ మంత్రి కూర్చొని వానపై అలర్టు, వానలు వస్తున్నాయి జాగ్రత్త, కళ్ళాలలో ఒడ్లు తడవకుండా చర్యలు తీసుకోండి అంటే ఒడ్లు తడిచే ఇంకా నువ్వు చర్యలు తీసుకునేది ఢిల్లీ నుంచి తీరాకు వచ్చి 3 రోజుల తర్వాత ఒడ్లని కొట్టకపోయాక 30 లక్షల టన్నులు పోయినాయట. పోయిన తర్వాత ఇప్పుడు వచ్చి వానలు తడవకుండా చూడండి, అయిపోయా లారీలను పెంచి ధాన్యం తరలింపు స్పీడ్ చేయండి. అంత అయిపోయిన తర్వాత అంత నష్టపోయి కళ్ళల్లో కన్నీళ్ళు మిగిలాక ఇప్పుడు మీరు ఇది ఎప్పుడో 15-20 రోజుల క్రితం చేసి ఉంటే ఇవాళ రైతుల కళ్ళల్లో కన్నీళ్లు ఉండకపోయాయి. 30 లక్షల టన్నులు ధాన్యం నేలపాలు కాకపోవు. రైట్. 2 డిఏలకు ఓకే చెప్పారట. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా 29న కేబినెట్ సబ్ కమిటీలో నిర్ణయం తీసుకునే ఛాన్సు. డిప్యూటీ సీఎం భట్టితో త్రిసభ్య కమిటీ వేశారు. 2 డిఏలకు ఒక 5 డిఏలు ఏం పెండింగ్ ఉన్నాయి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. ఉద్యోగ సంఘాలు త్రిసభ్య కమిటీకి నివేదించిన పలు అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో కొన్ని ఆర్థికపరమైన డిమాండ్లు నెరవేర్చున్నట్టు తెలుస్తుంది. పెండింగ్లో ఉన్న డిఏల్లో 2 చెల్లించడంతో పాటు ఉద్యోగుల రిటైర్మెంట్ రోజునే వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్లో కొంత మొత్తం చెల్లించేలా చర్యలు తీసుకుంది. ఉద్యోగుల సమస్యలపై సీసీఎల్ఏ సెక్రటరీ నవీన్ మిట్టల్, పంచాయతీరాజ్ సెక్రటరీ లోకేష్ కుమార్, ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్తో ప్రభుత్వం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై వారి సమస్యలపై చర్చించింది. ప్రభుత్వానికి పలు సిఫార్సులతో నివేదిక రెడీ చేసింది. ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అంశాలను మంగళవారం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం ఉద్యోగ సమస్యల పరిష్కార సబ్ కమిటీ చైర్మన్ బట్టి విక్రమార్కకు త్రిసభ్య కమిటీ అధికారులు వివరించారు. ఈ నెల 29న సబ్ కమిటీ సమావేశం నిర్వహిస్తాం. ఆ సమావేశంలో ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అంశాలను, వాటి పరిష్కారం సంబంధించిన సమాచారాన్ని వివరించండి అని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. ఆర్థికపరమైన అంశాల్లో కొన్నిటిపై కేబినెట్ సబ్ కమిటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది దాంట్లో ప్రధానంగా 2 డిఏలకు సంబంధించి, రిటైర్మెంట్ బెనిఫిట్స్కి సంబంధించి అయితే 2 అంశాల్లో తీసుకుంటారంటే మిగతా కొద్దిగా అటు ఇటు ఉన్నా కానీ. ఇంకా లేట్ చేయొద్దు, పీసీసీ కార్యవర్గము మంత్రివర్గ విస్తరణపై తేల్చండి. ఏఐసీసీ నేతలకు సీనియర్లు ప్లస్ గ్రేటర్ పీసీసీ నేతల మెయిల్స్. సీఎంను పీసీసీ చీఫ్ను ఢిల్లీకి పిలిచి తిప్పి పంపడంతో ప్రజల్లో తప్పుడు సంకేతాలు, ఇతర పార్టీల ముందు ప్రజల్లో చులకన అవుతున్నామని ఆవేదన. ఈ ఆవేదనతో రాహుల్ గాంధీకి పని లేదు. ముఖ్యమంత్రిని పిలితివి, పీసీసీ అధ్యక్షుని పిలితివి, అపాయింట్మెంట్ ఒకళ్ళకి ఇత్తివి, పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రికి ఇవ్వపోతాయి. ఏమనుకోవాలా ప్రజల్లో? మరి కావాలనే ముఖ్యమంత్రిని తగ్గించి చూపించడానికే, లేదా ముఖ్యమంత్రికి నాకు సరైన సంబంధాలు లేవని తెలంగాణ ప్రజలకు తెలవడానికే తెలియదు. కానీ పీసీసీ అధ్యక్షుడిని స్వయంగా కుటుంబంతో సహా పిలుచుకుండు, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పిలవలే. మరి ఏం సంకేతాలు ఇది తలుచుకుంటూ మరి ఆ స్థాయిలో ఉప్పు నిప్పు లెక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ మధ్యలో నడుస్తుందా? నడిస్తేనే ఇది బయట తెలవాల్సిందే, ప్రజలకి తెలవాలి. ఇక రేపో మాపు ఏదో జరగబోతుంది, రాహుల్ గాంధీతో సఖ్యత లేదు రేవంత్ రెడ్డికి అనే విషయం ప్రజల ముందు పెట్టదలుచుకుంటా రాహుల్ గాంధీ తెలియదు. కానీ మొత్తానికి అయితే పెట్టిండు. మరి ఈ సంకేతాలు ముఖ్యమంత్రి మార్పు దాగబోతాయా అనేది కూడా ఇప్పుడు ప్రశ్న. చూడాలి ఏం జరిగిద్దాం. ఇసుక దోపిడీ సహించం, ఇంధనం ఇళ్ల లబ్ధాలకు టోకెన్ ద్వారా ఉచితంగా సరఫరా చేయాలి, ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి, కలెక్టర్లు మరింత ప్రోయాక్టివ్గా ఉండాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. ధాన్యం కొనుగోలు వివరాలు ఎప్పటికప్పుడు వివరించాలి, దుష్ప్రచారం తిప్పికొట్టాలి. ఋతుపవనాలు ముందే వచ్చాయి, సాగు ఏర్పాట్లు పర్యవేక్షించండి. కలెక్టర్లు, ఇన్ఛార్జి మంత్రులు రేపు ఎల్లుండి క్షేత్రస్థాయికి వెళ్ళాలి. భూభారత్పై 3 నుంచి సదస్సులు, రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష. ఇసుక దోపిడీని సహించమంటాడు, అది జరుగుతూనే ఉంది. ఇంధనం ఇళ్ల లబ్ధాలకు టోకెన్ ద్వారా ఉచితంగా ఇస్తారట. మరి ఆ ఉచితంగా ఏ పద్ధతులు ఎత్తండు, ఎవడు ఇచ్చేది, అసలు అది అంతా అయోమయం, గందరగోళం. ఆ ఇచ్చేది ఎవరిని గడవాలి, ఎవడిత్తడు ఆ ఉచితంగా, ఇంధనం మిల్లు ఎవరికి వచ్చినాయి, అసలు అది ఒక క్లారిటీ లేదు. సహించమంటారు, దోపిడీ జరిగితే సహించమంటారు. రైట్. ఎందుకు ఈ సాగదీత? మంత్రివర్గ విస్తరణపై అసలు ఏం జరుగుతుంది? అధిష్టానం వైఖరిపై రాష్ట్ర వ్యవహారాల్లో కాంగ్రెస్ వర్గాల ఉత్కంఠ. తాజా భేటీలోనూ కుదరని ఏకాభిప్రాయం. ఇప్పుడు ఈ తలనొప్పి ఎందుకని యోచనలో అధిష్టానం పెద్దలు. కేబినెట్ ప్రక్షాళనపైన దృష్టి, కొంత సమయం ఇచ్చే అవకాశం. ప్రస్తుతానికి పీసీసీ కార్యవర్గంతోనే సరి. 30న భేటీ తర్వాత ప్రకటన. కథం అయిపోయా, మళ్ళా వాయిదా అట. కేబినెట్ విస్తరణ ఎందుకు ప్రస్తుతానికి? ఇప్పుడు ఈ తలనొప్పి ఎందుకు తలనొప్పికి ఎందుకు అయింది? తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపించుకుంటే కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ ప్రజలను పరిపాలించడానికి కేబినెట్లో మంత్రులు ఒక 6గురు కావాలిస్తే దాన్ని నింపడానికి ఢిల్లీ పెద్దలు మాకెందుకు ఈ తలనొప్పి అంటున్నారట. తలనొప్పి మీకేంద్రా నాయన? ఇక్కడ ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్న ప్రభుత్వం ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితికి పోయింది.
మాకు ఇప్పుడు ఎందుకు తలనొప్పి అంటారు. తలనొప్పి మీకు కాదు, తెలంగాణ ప్రజలకి. చాలా శాఖలకు మంత్రి లేదు. విద్యాశాఖ మంత్రి లేడు, హోంశాఖ మంత్రి లేడు, కీలకమైన అనేక శాఖలు ఉన్నాయి, వాటికి మంత్రులు లేరు. ఇవాళ పరిపాలన మంత్రులు లేకుండా సాగుతుంది, కుంటుపడుతుంది పరిపాలన. మీకు తలనొప్పి ఏంది? ప్రజలకు కాదు తలనొప్పి. వాళ్ళు అంటున్నారు ఈ సాగదీత ఎందుకంటే ఏంది పోయేది ఏముంది, వాళ్ళే ఓట్లు వేశారు, వాళ్ళ ఇబ్బంది వాళ్ళ చెప్పుతోనే వాళ్ళే కొట్టుకుంటారు ప్రజలు. ఆ కాడికి వచ్చింది ఇవాళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు మా చెప్పుతోనే మేమే కొట్టుకోవాలరా నాయన. కల్లాలలో 30 లక్షల టన్నులు ధాన్యం కొట్టపోద్ది, రైతు భరోసా టైంకి రాదు, రైతు బీమా సంగతి క్లారిటీ లేదు, రైతు రుణమాఫీ పూర్తికి కాదు, ఏదనంటే పెద్ద పెద్ద మాటలు చెప్తారు. ఇది జరుగుతుంది. సాగదీత ఎందుకంటే ఇదే మాకెందుకు ఈ తలనొప్పి అని సాగదీత, ఏం లేదు అందులో. సకల అంగులతో సరికొత్తగా రాష్ట్ర హైకోర్టు అట. హైకోర్టు కొత్త భవనానికి సంబంధించి నిన్న విజువల్స్ కొన్ని మోడల్స్ రిలీజ్ చేశారు. 2583 కోట్ల రూపాయల అంచనా వ్యయం, కాంట్రాక్ట్ దక్కించుకున్న డిఈసి ఇన్ఫ్రా, 6 అంతస్తుల్లో 6 అంతస్తుల్లో ఉంటుందట. ఇండో పార్షియన్ శైలిలో ప్రధాన భవనం. అంటే ఇప్పుడు ఏదైతే హైకోర్టు శైలి ఉందో సేమ్ అదే శైలి. 60 మంది జడ్జీలు సరిపడా కోర్టు హాళ్ళు, నివాసాలు కూడా అందులోనే. చాలా అద్భుతంగా ఉంది. 100 ఎకరాల హైకోర్టు కడుతున్నారు రాజధానగర్లో. దానికి సంబంధించి 2583 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వ్యయం అవుతుందట. దానికి సంబంధించిన ప్రివ్యూస్ కొన్ని రిలీజ్ చేశారు నిన్న హైకోర్టు సముదాయానికి సంబంధించి. ఏకాభిప్రాయం ఎలా సాధ్యం అంటే సాధ్యం కాదు, ఇక అది పీటముడి పడ్డట్టే. కేవలం 30వ తారీఖు పిసిసి కార్యవర్గమే అనౌన్స్ అవుతుందట. మంత్రివర్గాన్ని వాయిదా వేయాలని మళ్ళీ పెట్టుకున్నట. ఇది ఇది ఒక కథ అయితే. ఆంధ్రజ్యోతి చూద్దాం. కాంగ్రెస్తో రాయబారం, హస్తం గుడికి చేరేందుకు కవిత యత్నాలు. కాంగ్రెస్తో రాయబారం కాదు, రాజకీయ బేరం చేస్తుందామా. బేరం చేస్తుంది. రాజకీయం బేరం అంటే నాకేమి ఇస్తారు, నాకేం వస్తుంది, నేను జాయిన్ అవుతా, నీకేమి ఇయ్యం, నీకేమి రాదు, నేను జాయిన్ చేసుకో అని కాంగ్రెస్ చెబుతుందట. వాస్తవంగా ఏమైందంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలే ఈ డిస్టర్బెన్స్ అంటే కవితని ప్రమోట్ చేశారు, ప్రొవోకేట్ చేశారు. తండ్రి మీద నువ్వు ఉసిగొల్పు, ఏదో ఒక డిమాండ్ నెరవేరుద్ది, నువ్వు ఇట్లే ఉంటే మొత్తం కేటీఆర్ చేతిలోకి పార్టీ పోద్ది, భవిష్యత్తులో కేటీఆర్ ముఖ్యమంత్రి ఇది అదని ప్రచారం జరిగింది, మొత్తం పార్టీ ఆయన ఒళ్ళో పోద్ది, పార్టీ క్యాడర్ ఆయన ఒళ్ళో పోద్ది. నువ్వు ఇదే సందర్భంలో గట్టి పట్టుబడితే నీకు ఏదైనా హామీ వస్తుంది, ఆ హామీ కోసం ఈ పద్ధతిలో ఒకవేళ అక్కడ హామీ రాకపోతే మేము చూసుకుంటాం, మా పార్టీలో జాయిన్ అయ్యి మీకు మంచి ప్రాధాన్యత ఇస్తా అనరట అని చెప్పినట్టుంది. ఏమో అది విని ఉరుకులు బెరుకులు పెట్టింది, లెటర్లు రాసింది, లీకులు చేసింది. చివరికి ఇప్పుడు ఏ కాడికి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నువ్వు నాకు వద్దు మా పార్టీలోకి అంటున్నారట. ఎందుకు అంటే రీజను ఈ డిస్టర్బెన్స్ అంతా మేమే అనకుండా చేయించడం అని బ్యాడ్ నేమ్ వద్దు ఇప్పుడు, కాబట్టి మా దాంట్లోకి వద్దు అని. ఇది కాదు అసలు వాళ్ళకి తెలివి ఉంటే లిక్కర్ స్కామ్లో 6 నెలలు జైల్లో ఉండి వచ్చింది. లిక్కర్ స్కామ్లో ఉన్నాక లిక్కర్ కింగు, లిక్కర్ డాన్ అని చెప్పారు వీళ్ళు. అప్పట్లో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు ఇదే రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ వాళ్ళు. మరి ఆ డాన్ని ఎట జాయిన్ చేసుకుంటారు? లిక్కర్ రాణి అన్నారు. ఆ లిక్కర్ రాణి దేనికి కాంగ్రెస్ పార్టీకి అవసరమా అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. అది కూడా అవసరమే కదా. ఈ రాజకీయ బేరాలు, రాయబేరాలు కుదరట్లేదట, మొత్తానికి కొత్త పార్టీ పెట్టే లైన్లో పోతుందట. ఇది కాదు, ఇప్పుడు మా నాయన హామీ ఇట్లా మీరు జాయిన్ చేసుకోవట్లేదు కానీ నేను కొత్త పార్టీ పెడతా అంటే ఈ కొత్త పార్టీ ఉత్త పార్టీ అయింది. చాలామంది పెట్టారు ఉత్త పార్టీలు. కొత్త పార్టీ ఏ మేరకు సక్సెస్ అయినాయి గతంలో? ఎందుకంటే కేసీఆర్ కూతురుగా మాత్రమే బ్రాండ్ ఉంటుంది. అటు కేటీఆర్కి అయినంత, కేటీఆర్కి కూడా కేసీఆర్ కొడుకుగా ఉన్నంతసేపే. మీరు ఒక్కసారి కేసీఆర్తో డిఫర్ అయితే అయిపోయా, మీ పరపతి, మీ పరువు, మీ పలుకుబడి అంతా అందపాతాళానికి పడిపోద్ది. అది మీకు అర్థం కావట్లే. మీరు ఆ రక్షణ కవచంలో ఉన్నంతసేపు ఏం కాదు. ఆ రక్షణ కవచం దాటి బయటకు వస్తే నీళ్ళల్లోంచి చేప ఒడ్డున పడితే అట్ట గిలగలు కొట్టుకుంటుందో అట్ట కొట్టుకోవడం తప్ప ఏమి ఉండదు. ఇది మరి పార్టీ కొత్త పార్టీ అయిద్దా, ఉత్త పార్టీ అయిద్దా అనేది మనం భవిష్యత్తులో చూడాలి. హస్తం గుడికి చేరేందుకైతే ప్రయత్నాలు చేసిందట. మధ్యవర్తి ద్వారా అధిష్టాన సంప్రదింపులు. సీఎం రేవంత్ పీసీసీ చీఫ్ దృష్టికి తెచ్చిన అధిష్టానం. ప్రస్తుత పరిస్థితుల్లో వద్దని కాంగ్రెస్ నేతల నిర్ణయం. కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళతాయనే అభిప్రాయం. కారు దిగి చేయి అందుకునేందుకు ఎమ్మెల్యేలు పావులు. కవిత బాట్ల పార్టీని ఇప్పుడే విడాలని యోచన. వారిలో అత్యధికులు గ్రేటర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. లేఖలు, లీకుల కలకలంతో పాటు భవిష్యత్తు కారణమే. అదే సమయంలో సొంత అడుగులు దిశగా కవిత క్షేత్రస్థాయిలో బలం పెంచుకునేందుకు పావులు. గతంలో తనకు మంచి పట్టున్న సింగరేణిపై దృష్టి. సింగరేణి జాగృతిపేట కొత్త సంఘం ఏర్పాటు. కార్మికులతో భేటీ, కోఆర్డినేటర్ల నియామకం. అంటే ప్రాంతీయ పార్టీలు, రాజకీయ పార్టీలు ఎంత అప్రజాస్వామికంగా ఉన్నాయి అనేది స్పష్టంగా కనపడుతుంది దీంతోనే.
అటు తెలుగుదేశం పార్టీ రీజనల్ పార్టీ కానీ, బీఆర్ఎస్, టీఆర్ఎస్ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ ఇట్లా ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఈ ఎంత ప్రజాస్వామ్యంగా ఎంత కుటుంబ పాలన నడిపిస్తాయనేది ఇది ఒక ఉదాహరణ. అక్కడ జరుగుతున్న మహానాడు ఒక ఉదాహరణ. మహానాడు జరుగుతుంది 1995 నుంచి ఈ ఆట వరకు 2025 ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంక వేరేవాడు దానికి అధ్యక్షుడే లేడు. కానీ ఏం చెప్తారు? కార్యకర్తే మాకు ప్రాణం, కార్యకర్తే అధినేత, కార్యకర్తే ఊపిరి, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం అంటారు. ఏ రోజు కూడా ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడు దానికి అధ్యక్షుడు కాలే. అయిండంటే దేనికి అయిండు? రాష్ట్రాలకు అయిండు. జాతీయ పార్టీ అయ్యాక తెలంగాణకి, ఏపీకి మారారు అధ్యక్షులు. కానీ జాతీయ అధ్యక్షుడు ఒక్కడే ఉంటాడు, అది చంద్రబాబు నాయుడు గారే. ఆయన తర్వాత ఎవరు ఉంటారంటే లోకేష్ గారు ఉంటాడు. దాంట్లో డౌట్ లేదు. ఇది ప్రజాస్వామ్యం. దీన్ని ప్రజాస్వామ్యం అనాలి. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న పార్టీల్లో నిజంగానే ఒక 30 ఏళ్ల పాటు ఒకే వ్యక్తి అధ్యక్షుడు ఉంటాడు. అయ్యాడన్నా అయిద్దా? అది సాధ్యం అయితే అది ప్రజాస్వామ్యం అంటారా? రాష్ట్ర అధ్యక్షులు మారుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి అధ్యక్షులు కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, వాళ్ళిద్దరు పోయిన తర్వాత ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు అయ్యాడు. మరి అక్కడ మారుతున్నప్పుడు, రాష్ట్రాలకు అధ్యక్షులు మారుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు మా జాతీయ అధ్యక్షులు ఎందుకు మారరు? మరి దాన్ని ఎట్లా ప్రజాస్వామ్యం అంటారు? అది ఒక భాగం. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ చూద్దాం. బీఆర్ఎస్లో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ అధ్యక్షుడు. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరన్నా కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడ్డు, సస్పెండ్, బర్తరఫ్, ఈటల రాజేందర్ జస్ట్ ఒక్కటే మాట అన్నాడు, గులాబీ పార్టీకి ఓనర్లు ప్రజలందా అన్నారు. మేమంతా ఓనర్లం కాదా అన్నాడు. నువ్వు ఓనర్ ఎట్లయితే మాది కుటుంబ పార్టీ అని ఆయన బర్తరఫ్ చేసి సస్పెండ్ చేసి పడేశారు. మరి అదే విషయం పైన గులాబీ పార్టీ అధినేత దేవుడే, ఆ దేవుడి చుట్టూ దెయ్యాలు చేరినాయి అని కవిత కామెంట్ చేసి ఉత్తరాలు రాస్తే ఒక సస్పెన్షన్ కాదు సోకాదు నోటీస్ లేదు. ఎట్లా ప్రజాస్వామ్యం అయింది? ఏ రకమైన ప్రజాస్వామ్యం? దీన్ని ఎక్కడ రాశారు ఈ ప్రజాస్వామ్యాన్ని? ఈ రాజ్యాంగం ఎక్కడ రాసుకొచ్చారు? ఎవరు రాసిన రాజ్యాంగం ఇది? అంటే ఎవరికి వాళ్ళు మీ కుటుంబ పార్టీలు పెట్టుకొని మీరు రాసుకున్న రాజ్యాంగాన్ని ప్రజలపైన రుద్ది ప్రజాసేవ, పరిపాలన, ప్రజల కోసమే పార్టీలు పెట్టడం, పేదరిక నిర్మూలన, మీరు ప్రజాసేవ చేస్తారు. ఒక వ్యక్తి 30 ఏళ్ళు 20 ఏళ్ళు పార్టీ పెట్టి పార్టీ పదవిని కనీసం వదులుకోలేని వాళ్ళు ప్రజాసేవ చేస్తారా? ప్రజల కోసం ఉంటారా? కార్యకర్తకి ఇంకో కార్యకర్తకు అవకాశం ఇవ్వకుండా ఉన్నోళ్ళు 30 ఏళ్ళ నుంచి చంద్రబాబు నాయుడు అక్కడ అధ్యక్షుడు ఉంటాడు, 25 సంవత్సరాల నుంచి కేసీఆర్ అధ్యక్షుడు ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి దానికి అధ్యక్షుడు ఉంటాడు. ఆయన ఒక 10-12 ఏళ్ళు అయింది. మీరు ప్రజలకు సేవ చేస్తారు, నిజంగానే ప్రజల కోసమే రాజకీయాలు చేస్తున్నారు అంటే నమ్మాలా ప్రజలు? ఎక్కడన్నా ప్రజాస్వామ్యం పాలు 1% అని ఉందంటే లేదు. ఉంటే పార్టీ అధ్యక్షులు మారాలి కదా, పార్టీని ఇంకోటికి ఇవ్వాలి కదా. కనీసం ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఇవ్వట్లే. ఇది కవిత విషయంలో ఒక్క సోకాదు నోటీసు లేదు. మరి ఇదే ప్లేస్లో, కవిత ప్లేస్లో వేరే నాయకుడు ఉంటే ఇట్లాంటి విమర్శలు, ఇట్లాంటి లెటర్ రాస్తే నిమిషాల మీద సస్పెన్షన్ వద్ది. నిమిషాల మీద సస్పెన్షన్ వద్ది. ఆయన దిష్టి బొమ్మలు తగలబెడతారు. ఆయన గురించి డజన్ల మంది పార్టీ నాయకులు వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ లేదు, ఒక నాయకుడు మాట్లాడు. ఇది ప్రజాస్వామ్యం, ఇది రాయబారాలు, ఇది రాజకీయాలు. ఇది ప్రజల కోసం రాజకీయం కాదు, కుటుంబాల కోసం, మీ పార్టీల కోసం, మీ కుటుంబాలు, మీ ఆస్తులు పెంచుకోవడానికి రాజకీయం. ఇది ప్రజాసేవ పేరుతోనే ఆ ముసుగులో వచ్చే రాజకీయాలు తప్ప ఉట్టిదే ఇదంతా. ధాన్యం మొత్తం కొంటామంటాడు. మొత్తం కొనడానికి ఆడ ఆల్రెడీ వెళ్ళిపోతున్నాయి, వరదలో కొట్టపోతున్నాయి. ఏడ కొంటారు? వరదలో పోయి ఏరకొత్తరా? 30 లక్షల టన్నులు ఆల్రెడీ వరదలో నీళ్ళపాలైనాయి. మొత్తం కొంటామని ఢిల్లీ నుంచి 3 రోజుల తర్వాత వచ్చి ఇప్పుడు చెప్తున్నాయి. ఇది ఇప్పుడు మీటింగ్ పెట్టాలా? నెల క్రితం పెట్టాలా? మే నెల ఫస్ట్లో పెట్టాలా? వర్షాలు పోతుంటే ఇప్పుడు చెప్తుండు. మీ త్యాగాలతోనే అధికారం వచ్చింది, దాన్ని మేమే అనుభవిస్తున్నాం అని చెప్తుండే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. వాస్తవమే, వాళ్ళ కార్యకర్తల త్యాగాలతోనే అధికారం వస్తుంది. ఇప్పుడు కూడా వాళ్ళ త్యాగాలతోనే అధికారం వద్ది. ఆ త్యాగాల భోగాలను అనుభవించేది కొన్ని కుటుంబాలు, కొంతమంది నాయకులు. అది ఏ పార్టీ అయినా, ఒక తెలుగుదేశమే కాదు, అది బీఆర్ఎస్ కావచ్చు, వైఎస్ఆర్ సిపి కావచ్చు, ఇంకోటి కావచ్చు. అధిక ప్రాధాన్యం రైతు సంక్షేమానికి. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరానికి 10,000 పరిహారం ఇవ్వాలి. అధికారులు నివేదిక తయారు చేసి ప్రతిపాదనలు పంపించాలి. ఇగో అధిక ప్రాధాన్యం అన్నదాతలకే, రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం, బీసీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం, దళితుల సంక్షేమానికి అందరూ అధిక ప్రాధాన్యం ఇస్తారు. కానీ వాళ్ళు ఆడ మరి ఏం జరగట్లే.
మళ్ళీ టాప్ ప్రయారిటీ అట, మామూలు ప్రయారిటీ కాదు. టాప్ ప్రయారిటీ ఇస్తేనే ఎట్లు ఏడితే అసలు ఏం ప్రయారిటీ అయిపోతే ఇంకెట్ట ఏడుతుందో. ఇది ఈనాడు. దిశ చూద్దాం. సొంత పార్టీకి ఏర్పాటు దిశగా కవిత అట, పార్టీ పేరు సైతం ఖరారు చేశారట. జూన్ 2న ప్రకటన ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం. జాగృతికి అనుబంధంగా మరికొన్ని సంస్థల ఏర్పాటు. అంటే తెలంగాణ జాగృతి అని పెట్టారా, లేకపోతే తెలంగాణ సామాజిక తెలంగాణ పార్టీ, సామాజిక తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టారా, కానీ పెడతారట. సొంత పార్టీ ఏర్పాటు. ఒకవైపు తండ్రికి వాళ్ళ నాయనకి లెటర్ రాసింది, బెదిరించింది. నువ్వు ఏదన్నా నాకు హామీ ఇస్తే తప్ప నేను సర్దుమణగనని చెప్పింది. ఆయన పట్టించుకోలే, డేకలేదు. ఏదైనా ఉంటే భవిష్యత్తులో చూద్దాం, ఇప్పుడు ఏం లేదన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూసింది, కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడిందట, వాళ్ళు కూడా ఇప్పుడు వద్దన్నారట. ఇక సొంత పార్టీ పెట్టే కథలోకి పోయింది. మరి ఈ కొత్త పార్టీ అట, ఈ కొత్త పార్టీ ఉత్త పార్టీ అయితే నిజమైన పార్టీ అయితే చూడాలి. ఇక మన తెలంగాణ 5 లక్షల మంది అట, 8,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తారట. జూన్ 2 రోజు రాజీవ్ వికాసం రాష్ట్ర ఆవిర్భావ కానుకగా రాజీవ్ యువ వికాసం జూన్ 2 నుంచి 9 వరకు మంజూరు పత్రాలు పంపిణీ. జూన్ 10 నుంచి 15 వరకు లబ్ధిదారులకు శిక్షణ. జూన్ 12 తర్వాత యూనిట్ల గ్రౌండింగ్ ఉంటుంది. అక్టోబర్ 2 నాటికి 5 లక్షల మంది లబ్ధిదారులకు దశల వారీగా లబ్ధి. తొలుత లక్షలోపు యూనిట్లకు ప్రొసీడింగ్స్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పిండు 8,000 కోట్ల రూపాయలు 5 లక్షల మంది లబ్ధిదారులకి రాజీవ్ యువ వికాసం ఇస్తారట. మొట్టమొదట 50,000 యూనిట్కి టాప్ ప్రయారిటీ అట. 50,000 కోసం ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ప్రొసీడింగ్ ఇస్తారో. దాని తర్వాత 1,00,000 పైన, దాని తర్వాత 2.5 లక్షలు, ఇట్లా 4 లక్షల వరకు ఇచ్చుకుంటూ పోతారట. అది అక్టోబర్ 2 కల్లా పూర్తి చేసే కార్యక్రమం చేస్తారట. మొత్తానికైతే జూన్ 2 రోజు ఇస్తారట ప్రొసీడింగ్స్. నిమిషం వృధా కావద్దు, ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లకు సీఎం ఆదేశం. నిమిషం వృధా కావద్దు అంటుండే, అయిపోయా. వృధా అయ్యేది అయిపోయింది, నష్టం జరిగింది, ఇక వెళ్ళిపోయా. రైట్. మా మాట ఏంటి? కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేల రహస్య భేటీ. తమ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కి ఫోను. నేను ఢిల్లీకి రావాలని ఎమ్మెల్యేలకు పిలుపు. ఈరోజు ఢిల్లీకి పోతున్నారట. మాదిగ ఎమ్మెల్యేలు కొంతమంది ఢిల్లీ పోయి మీనాక్షి నటరాజన్ కలుతారట. ఈ మంత్రివర్గ విస్తరణలో మా వాటా ఏంది, మా కథ ఏంది, మాకెవరికి ఇస్తారు? సీనియర్ నాయకుడికి, కమిట్మెంట్ ఉన్న నాయకుడికి ఇవ్వాల్సిందని రహస్య భేటీ జరిగిందట. నిన్న కవంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగిందట. ఇగోదు కవంపల్లి సత్యనారాయణ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే. దాంట్లో తోట లక్ష్మీకాంతారావు, అడ్లూరు లక్ష్మణు, మందుల సామేలు, ఇంకా కొంతమంది అటెండ్ అయ్యారట. అటెండ్ అయ్యి వాళ్ళు మీనాక్షి నటరాజన్ ఫోన్ చేస్తే మీరంతా ఢిల్లీ రండి, ఇక్కడ మాట్లాడదాం అందట. మరి ఢిల్లీ పోయాక ఆమె ఏం చెప్పిద్దో, చివాట్లు పెట్టిద్దా, మీరేంది ఈ కుంపట్లేంది, ఈ కథ ఏంది అని ఎనికి పంపిద్దా, లేదంటే హామీ ఇస్తుందా చూడాలి. మొత్తానికైతే కులాల వర్గ ట్రైబ్స్ కూడా మాకేందంటున్నారు. బీసీలుగా 42% అన్నారు, కులగాన్ని అన్నారు. దీంతో మాకేం జరుగుతుందని వాళ్ళు అంటున్నారు. మొత్తానికి ఇది పీట ముడిబడి తలనొప్పి ఎందుకని వాళ్ళు అసలు దాన్ని తీయదలుచుకోవట్లే. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.